వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా అలాగే పండుమిరపకాయతో ఒక ఫ్లవర్ తయారు చేస్తున్నాను. ఇది సలాడ్ పైన లేకపోతే ప్లేట్ గార్నిష్లో పనికొస్తుంది. మనకు ఫుడ్తో పాటు సైడ్లో పెట్టి మనం డిస్ప్లే ఇవ్వడానికి. ఓకే, సో వి షేప్లో ఓకే. సో మధ్యలో ఉన్న ఇవి తీసేసేయాలి. స్కిన్ పీల్ చేస్తున్నాను. ఓకే, సో అన్ని పెటల్స్ కూడా ఓకే. తర్వాత ఇక్కడ నుంచి సో బాటంలోకి ఇలా పాయింటెడ్గా కట్ చేస్తున్నాను, సో దట్ ఇది ఇలా విడిపోవాలన్నమాట. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చేస్తూ ఉంటే అలవాటు అయిపోతూ ఉంటుంది. రెగ్యులర్గా ఏదైనా వెజిటబుల్ మనం పట్టుకున్నప్పుడు కొంచెం లైట్గా అలా ట్రై చేస్తూ ఉండాలి. ఓకే, సో ఈ ఏదైతే కట్ చేసింది ఉందో దీన్ని మనం ఇలా లోపలికి అలా పెట్టేసేయాలి. ఓకే, ఇది కొంచెం ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలా వస్తుంది మనకు ఫ్లవర్ అనేది. సర్కిల్స్ అలా కట్ చేసి పెట్టేస్తున్నాం. అంటే సింపుల్గా అది పెట్టే కన్నా దాన్ని ఇంకొంచెం బ్యూటిఫుల్గా మనం ఇచ్చేయాలి. సో ఇక్కడ అవుట్ సైడ్ సో పండుమిరపకాయ రౌండ్ సర్కిల్స్. కలర్ అనేది మనకు బాగుంటుంది. ఇవి మనకు సీజన్లోనే వస్తాయి కదా. ఇవి చుట్టూతా ఇలా అక్కడక్కడ పెట్టేసుకుంటే ఇంకొంచెం లుక్ అనేది వస్తుంది ఆ రెడ్ కలర్లో.
సో ఇంకొన్ని ఇలా స్లాండ్గా కట్ చేస్తున్నాను. ఇది మనకి ఇక్కడ వేటి పైన వస్తుంది. ఓకే, డిజైన్ సింపుల్గా చేసుకున్న వాటిని ఇంకొంచెం బ్యూటిఫుల్గా చూపించడానికి ఇలాంటి అడిషనల్స్ మనం యాడ్ చేస్తే ఆ ఫ్లవర్ ఇంకొంచెం మనకు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. రైట్, సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. సీజనల్గా దొరికిన వెజిటేబుల్స్తో కూడా మీరు ఎలా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అనేది ట్రై చేస్తుంటే తెలుస్తూ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఈ డిజైన్ అన్ని కూడా.